హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. వంటలు మాత్రమే కాదు అంతకు మించి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరెంత బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నా. సో, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అనమాట. డబుల్ కా మీఠా. సో, బ్రెడ్‌నయితే తెచ్చుకుని బ్రెడ్‌ని చక్కగా దాన్ని నలువైపులా ఆ బ్రౌన్ అంతా తీసేసుకొని ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్‌లో కట్ చేసేసుకొని పెట్టుకోవాలనమాట. సో, చూసారా? బ్రెడ్ పీసెస్ ఏదో స్వీట్ లాగా అనిపిస్తుంది కదా చూడటానికి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ కోసం. సో, అందుకని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాము. సో, ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల పక్కన పాలు కూడా కాగబెడుతున్నాం అనమాట. ఈ రెసిపీకి పాలు కూడా కావాలి. ఇందులో పచ్చి కోవాని వేసేసి కాగబెడుతున్నాం పాలని. సో, చూస్తున్నారు కదా, కోవాని వేసేసి పాలనైతే కాగబెడుతున్నాం. పాలు కాగిపోయినాయి అనమాట. ఆయిల్ హీట్ అవుతుంది. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు బ్రెడ్ పీసెస్ మందం చూడండి ఏ మందంతో ఉందో అంత మందంగా కట్ చేసుకోవాలి. పంచదార తీపికి తగినట్టుగా పంచదార 1 కేజీ, కొద్దిగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ని వేయించడానికి, అలాగే ఒక 50 గ్రామ్స్ పచ్చి కోవా అనమాట. పాలు అయితే 1 లీటర్ తీసుకోవాలి. ఇక డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ ఇవన్నీ కావాలన్నమాట. తయారీ విధానం చూసేద్దాం. అవి కావాల్సిన పదార్థాలు అయితే చూసారు కదా, పాలు కాగిపోయినాయి అనమాట. ఈ పాలనైతే ఇప్పుడు దించేస్తాము. దించేసి పంచదార తీసుకున్నాము. పంచదార కాస్త కరగబెడుతున్నాం అనమాట. పంచదార కరగాలి, పాకం ఏం లేదు, కరగడమే. కాస్త పంచదార మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని పంచదారని కరగబెట్టుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే చక్కగా మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో, ఇది పంచదార కరుగుతుంది. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇక ఆ పీసెస్ అన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఏ కలర్ వస్తే బాగుంటుంది అనేది చూసి చక్కగా తీసుకుంటే బాగుంటుంది అనమాట. కలర్ చక్కగా బ్రౌన్గా ఉంటేనే మనకి స్వీట్ చక్కగా కంటికి మంచిగా నిండుగా కనిపిస్తుంది అనమాట. బాగా వేగాలి అవి ఆయిల్లో. ఎందుకు ఆయిల్లో బాగా వేగాలి అంటే ఎంత వేగితే అంత క్రిస్పీనెస్ వస్తుంది వాటికి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక రస్కులాగా అయిపోతుంది ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి. అవి రస్కులు ఉంటాయి కదా, రస్కులాగా ఉంటుంది. బ్రెడ్ మామూలుగా ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఆయిల్లో వేసేసరికి అంత గట్టి పడిపోతుంది ఆ బ్రెడ్. సో, చూస్తున్నారా కలర్ ఇంకా ఇప్పటికి కూడా తీయలేదు మేము. కాస్త మధ్య మధ్యలో ఆ పంచదారని కూడా కలుపుతున్నాం. చెప్పాను కదా మీకు, పాకం ఏం అవసరం లేదు, పంచదార అంతా కరిగితే సరిపోతుంది. సో, చూడండి ఇంకా కలర్ రావాలి కాస్త. మంచి కలర్గా వస్తే స్వీట్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో, చూస్తున్నారుగా ఆ 2 పీసెస్ని, ఆ కలర్ అది పర్ఫెక్ట్ అనమాట. అంతకు మించిందంటే ఇంకా మాడిపోయినట్టు ఉంటుంది, కాస్త చిరుచేదు అనేది వచ్చేస్తుంది. సో, ఆ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చూసారు కదా, అది కలర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా తెలుస్తుంది మీకు కలర్. సో, ఆ కలర్తో చక్కగా అన్నిటిని అలా వేయించేసుకున్నాము. షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయిందనమాట. చక్కగా అంతా కరిగిపోయింది. చూసారా, దీన్ని ఒక ఉడకనిస్తామన్నమాట. ఇప్పుడు అందులోకి కాస్త ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. అలాగే ఒక 1/2 స్పూన్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసాము. ఇది ఆప్షనల్, ఎందుకంటే బ్రెడ్ కూడా ఆల్రెడీ మనం కలర్ఫుల్గానే తీసాం కాబట్టి వేసుకున్న వేసుకోకపోయినా పర్వాలేదు. సో, ఒక ఉడికిందే కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని వేసేసుకుని అన్నీ ఈవెన్గా చక్కగా అందులోకి మునిగేలాగా కలుపుకోవాలన్నమాట. స్టవ్‌నైతే ఆఫ్ చేయకూడదు, చక్కగా సిమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకుని అది మొత్తం అవన్నీ కూడా బ్రెడ్ పీసెస్ ఆ పంచదారలో మునిగేంత వరకు మునగనిచ్చి తర్వాత పాలనైతే పోసేసేయాలన్నమాట. ఇక ఆ పాలు పంచదారలో ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కలన్నీ మునగాలి. మునిగి అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయము. ఇంకా అది మంట మీదే పెట్టామన్నమాట. సన్నని మంట మీద పెట్టాము.
ఇప్పుడు ఒక ఉడుకుతుందనమాట. ఎందుకంటే అది క్రిస్పీగా తయారవుతాయి కదా! ఆ క్రిస్పీగా తయారైన ఆ బ్రెడ్ పీసెస్ ఆ పాలని, పంచదారని పీల్చుకుంటాయి. ఇప్పుడు చూస్తున్నారా ఉడుకుతోంది. అదన్నమాట. ఎక్కువసేపు ఉడకొద్దు. ఒక 2 ఉడుకులు ఉడకనిచ్చేసి మనము దింపేసుకోవడమే. ఎక్కువగా ఉడికిన కాడి నుంచి మొత్తం అది అంతా కరిగిపోయినట్టు అయిపోతుంది. ఎక్కువగా ఉడకకూడదు. కాస్త చూసారా ఆ విధంగా ఉన్నప్పుడు దించేసామనమాట. దించేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా వేయించుకోవాలన్నమాట. చక్కగా వేగిన తర్వాత వాటన్నిటిని మన స్వీట్ పైన గార్నిష్ చేసుకోవాలి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, బాగుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.